ఎంజీబీఎస్ వచ్చేసినాం. ఇక మనకి ఇక్కడ 2 బోర్డులు ఉంటాయి, అన్ని ఎక్కడెక్కడ స్టేట్లు పోతే తెలుస్తుంది. శ్రీశైలం 23 చలో. ఫిట్ ఫర్ గాడ్ అని ఉంటుంది శ్రీశైలం. శ్రీశైలానికి గొప్ప ప్రాచీన ప్రాముఖ్యత ఉంది. అనేక యుగాలుగా గొప్ప ప్రాముఖ్యత కలిగిన శ్రీ భ్రమరాంబిక దేవి మల్లికార్జున స్వామి కొలువయ్యున్న శ్రీశైలం వేల సంవత్సరాలుగా కోట్లాది మంది భక్తులకు పూజనీయ స్థలంగా ఉంది. చరిత్ర ఎప్పుడూ పుస్తకాల ద్వారా లేదా వివిధ రాజవంశాల కథల ద్వారా చెప్పబడుతుంది. రాజవంశాల ప్రాబల్యాన్ని పరిష్పోల్చేస్తే దక్షిణ భారతదేశపు మొదటి రాజవంశమైన శాతవాహనుల శాసన ఆధారాలు శ్రీశైలంలో కనిపిస్తాయి. శాతవాహన రాజులలో 3వ వాడైన శాతకర్ణి కూడా శ్రీ మల్లికార్జున స్వామికి పరమభక్తుడు మరియు తనను తాను మల్లన్న అని పిలుచుకున్లో ప్రసిద్ధి చెందాడు. క్రీశ 3వ శతాబ్దానికి చెందిన ప్రాచీన గ్రంథాలలో శ్రీశైలం ప్రస్తావన ఉంది. శాతకర్ణి తన పాలనలోని భూములను వివరిస్తూ రాసిన గ్రంథాలలో శ్రీశైలాన్ని చకోర శటగిరిగా పేర్కొన్నాడు. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకు వంశం ఆంధ్రను పాలించింది. ఈ పాలకుల కథను చెప్పడానికి వారు ఇప్పుడు లేనప్పటికీ వారు శ్రీశైలాన్ని ఒక పవిత్ర స్థలంగా భావించారని చెప్పడం సబదే. క్రీశ 6వ శతాబ్దంలో కదంబరాజు మయూర శర్మ శ్రీశైలాన్ని శ్రీపర్వతమని పిలిచాడు. బృహద్ధనుడు అనే రాజు కదంబరాజు సహాయంతో అప్పటి పల్లవ రాజవంశ పాలకులను తన వైపుకు తిప్పుకుని ఆ భూభాగాన్ని జయించి పాలించాడు. వారు తాము జయించిన భూభాగంతో పాటు శ్రీపర్వతాన్ని కూడా ఏకీకృతం చేశారు. బాదామి చాళుక్యుల రాజవంశంలో పులకేశి పాలకుడు అనేక దేవాలయాలను నిర్మించి దేవాలయాల రాజుగా ప్రసిద్ధి చెందాడు. శివదీక్ష చేసిన మొదటి క్షత్రియుడిగా కూడా అతనికి పేరుంది. కూట సామ్రాజ్య పాలకుడైన దంతిదుర్గ శ్రీపర్వతం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించారు. కళ్యాణ చాళుక్యరాజు త్రయాలోకమాల్య దేవ గర్భాలయంపై ఒక గోపురాన్ని నిర్మించారు. అతని మనవడు క్రీశ 80-90లో సత్రాలు మరియు ధర్మశాల కోసం ఒక గ్రామాన్ని శ్రీశైలానికి దానం చేశారు. 11వ శతాబ్దం చివరి నాటికి శ్రీశైలం మహాశివాలయంగా మరియు వేదాలకు నిలయమైన ఆలయంగా ఖ్యాతిని సంపాదించింది. హోయసల వంశ పాలకులు శ్రీశైలంలోని కృష్ణానది సమీపంలో ఉన్న పాతాళగంగ నుండి స్ఫటిక శివలింగాలను సేకరించి వాటితో అనేక దేవాలయాలను నిర్మించారు. అప్పటి నుండి మహారాష్ట్రలు శ్రీశైలాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తున్నారు. కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు తన భార్యతో కలిసి శ్రీశైలాన్ని సందర్శించి తులభార సేవ చేసి శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబల ఆశీస్సులను పొందారు. 13వ శతాబ్దపు రెడ్డి రాజులు శ్రీశైలం అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారు. శివభక్తుడైన ప్రోలయ వేమారెడ్డి శ్రీశైలాన్ని పరిపాలించి రామతీర్థమనే గ్రామాన్ని దానం చేసి దాని అభివృద్ధికి తోడ్పడ్డారు. ఆయన కుమారుడైన అనవేమారెడ్డి తెలంగాణ నుండి వచ్చే భక్తుల కోసం మెట్లు వేశారు. ఆయన పితృస్వామ్య జ్ఞాపకార్థం వీరశిర మండపం అనే మండపాన్ని నిర్మించారు. ఆ కాలంలోని గొప్ప భక్తులు తమ భక్తిని చాటుకోవడానికి తమ శరీర భాగాలను సమర్పించేవని చెబుతారు. వేమారెడ్డు శ్రీశైలానికి మెట్లు వేయగా పెదకోమటి వేమారెడ్డి పాతాళగంగకు మెట్లు వేశారు. విజయనగర రాజవంశం ఆంధ్రప్రదేశాన్ని పరిపాలించింది. దీని పాలకులలో విరూపాక్ష సాలుప పర్వతయ్య శ్రీశైలానికి అనేక గ్రామాలను దానం చేశారు. 2వ హరిహరాయ భార్య వితాళంబ పాతాళగంగకు దారితీసే మెట్లను నిర్మించింది. శివరాత్రి పవిత్ర సందర్భంలో 2వ హరిహరాయి ప్రధాన ఆలయం యొక్క ప్రధాన మండపాన్ని నిర్మించమని ఆదేశించాడు. పైన పేర్కొన్న 3 చరిత్రకమైనవి. శ్రీకృష్ణదేవరాయి శ్రీశైలాన్ని ఒక ప్రత్యేక రాజ్యంగా భావించి
తన నమ్మకమైన మంత్రి చంద్రశేఖరుడిని శ్రీశైలం నిర్వాహకుడిగా నియమించాడు. చంద్రశేఖరుడు శ్రీ కృష్ణదేవరాయి మరియు అతని మామ భీమరసుల పేర్ల మీద మండపాలని నిర్మించాడు. ఆలయానికి దక్షిణ, తూర్పు మరియు పడమర వైపులా ఉన్న గోపురాలను శ్రీ కృష్ణదేవరాయి నిర్మించాడని చరిత్ర చెబుతుంది. శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబికాదేవి భక్తుడైన మహారాష్ట్ర ఆరాధ్య దైవం శ్రీ ఛత్రపతి శివాజీ ఉత్తర గోపురం నిర్మాణానికి ఆదేశించారు. 18వ-19వ శతాబ్దాలలో శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబికాదేవి ఆలయ ప్రాంగణానికి ఎందరో చెంచులు విచ్చేసి అనేక ఆచారాలు మరియు ప్రార్థనలలో పాలు పంచుకునేవారు. చాలా కాలం క్రితం మల్లికార్జున స్వామి అడవిలో వేటాడుతుండగా ఒక స్థానిక యువతి ఆయనతో ప్రేమలో పడిందని, ఆ తర్వాత స్థానికుల సమక్షంలో ఆమెకే ఆ దేవుడితో వివాహం జరిగిందని స్థానికులు నమ్ముతారు. అప్పటి నుండి శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉన్న మల్లికార్జున స్వామిని స్థానికులు తమ అల్లుడిగా భావిస్తూ చెంచు మల్లన్న మరియు చెంచు మల్లయ్య మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.